మన ప్రార్థనకి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయా? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుడి. ఎక్కడ ప్రార్థన చేయాలి? ప్రే ఇన్ హోలీ స్పిరిట్. ఏమని చెప్తున్నాడు అక్కడ? మీరు ఏంటంటే కట్టుకొనుచు, బట్ యు డియర్ ఫ్రెండ్స్ మస్ట్ కంటిన్యూ టు బిల్డ్ యువర్ లైఫ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ హోలీ ఫెయిత్ అండ్ కంటిన్యూ టు ప్రే యాజ్ యు ఆర్ డైరెక్టెడ్ బై ద హోలీ స్పిరిట్. యేసు క్రీస్తు నామమున ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, క్రీస్తులో మీరు నిర్మించబడుతున్నారు, క్రీస్తులో మీరు కట్టబడుతున్నారు, విశ్వాసములో మీరు కట్టబడుతున్నారు, పరిశుద్ధతలో మీరు కట్టబడుతున్నారు, నీతిలో మీరు కట్టబడుతున్నారు. మనం కట్టబడుతున్నాము కాబట్టి ఈ కట్టబడుట కొరకు మనం ఏం చేయాలంట? పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఈరోజు చాలామంది సాదాసీదా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒకసారి ఇక్కడ ఉన్న దేవుని బిడ్డలు మీరు గమనించండి. మనమందరము బైబిల్ పట్టుకొని మందిరాలకు వస్తూ ఉన్నాం. మనం చేస్తున్న ప్రార్థనకి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయా? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ రోగాలన్నీ తగ్గాయా? స్వస్థతలు కలిగాయా? దయచేసి ఆయన చెప్పేది జాగ్రత్తగా గమనించండి. మనము చేస్తున్న ప్రార్థనకి జవాబు వస్తుందా? వస్తుందా? రావట్లేదా? వస్తుందా? రావట్లేదా? వచ్చిందా? రావట్లేదా? చూడండి, వస్తుందని కొంతమంది, రావట్లేదని కొంతమంది. ప్రార్థన చేసే విధంగా ఈరోజు చాలామంది ప్రార్థన చేయట్లేదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థన చేయండి. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మలో నింపబడి చేసే ప్రార్థన అనేది అది ప్రత్యేకమైనది. ఆత్మశక్తి కలిగి ప్రార్థన చేయాలి, అభిషేకము కలిగి ప్రార్థన చేయాలి. దీన్ని ఏమంటారంటే, మనం ఏం చేస్తున్నామంటే ఊరిక ప్రార్థన అని ఒక మాటలో వదిలిపెట్టేస్తాం. కానీ ప్రార్థన ఆత్మ కావాలి మనకు, ప్రార్థన అభిషేకం కావాలి మనకు, ప్రార్థన శక్తి కావాలి మనకు.